హాయ్ అండి, నమస్కారం అందరికీ. మీరు చూస్తున్నారు సిరి ఇన్ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనము సూపర్ ఎల్నినో అనే వాటి గురించి తెలుసుకుందాము. సూపర్ ఎల్నినో అనేది మనకి వర్షపాతం మామూలుగా పడే వర్షపాతం కంటే తక్కువ పడుతుంది అన్నప్పుడు ఇది 2-3 ఏళ్ళకి ఒకసారి అలా వస్తుందండి. దీన్నే సూపర్ మామూలు ఎల్నినో అంటారు. కానీ ఈ సంవత్సరానికి ఐఎండీ సూపర్ ఎల్నినో ఎందుకు సూపర్ ఎల్నినో అనిందంటే, సహజం ఎల్నినో అంటేనే వర్షపాతం అనేది తక్కువ పడుతుంది. సూపర్ ఎల్నినో అంటే మామూలుగా ఎల్నినో కంటే ఇంకా సూపర్ ఎల్నినో అంటే ఇంకా చాలా తక్కువ పడుతుంది. ఈ రికార్డ్ రెయిన్ఫాల్ డెఫిసిట్ రికార్డ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈ సంవత్సరంలో అని ఐఎండీ తెలిపింది. మామూలు సూపర్ ఎల్నినో అంటే ఏంటంటే ఇక్కడ పసిఫిక్ మహాసముద్రంలో 2 డిగ్రీల కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఆశాజనకంగా మామూలు సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి రెయిన్ఫాల్ కానీ వడగాలులు కానీ తర్వాత మనకి ఎండ తీవ్రత కానీ అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఎప్పుడైతే 2 డిగ్రీల కంటే ఎక్కువ పోయినచో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ వడగాలులు కానీ అధికంగా ఉష్ణోగ్రతలు పెరగడం కానీ తర్వాత మనకి వర్షపాతం చాలా తక్కువ నమోదయ్యడం కానీ లేకుంటే అధిక వర్షపాతం ఒకే ఏరియాలోనే పడడం కానీ దీనివల్ల మనకి సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ఉంటాయి కదా. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ మనకి మామూలుగా జూన్ నుండి సెప్టెంబర్ మనకి ఆల్మోస్ట్ 80 నుండి 90% వరకు మన రెయిన్ఫాల్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్స్ వల్లనే మనకి ఇండియాలో మ్యాక్సిమం రెయిన్ఫాల్ అనేది కవర్ అవుతుంది వర్షపాతం. కానీ దీని మీద ఇంపాక్ట్ అలాగే ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం తెలిపిందంటే కదా, ఈ ఎల్నినో అనేది ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ యాజ్ ఇట్ ఈస్ కానీ మనకి జూన్లోనే అలాగే స్టార్ట్ అవుతాయి. కానీ దీని తీవ్రత ఆగస్ట్ నుండి సెప్టెంబర్ ఈ మధ్యకాలంలో మాత్రం ఎక్కువగా ఉంటుంది. రెయిన్ఫాల్ అంటే మనకి వర్షపాతం చాలా తక్కువగా నమోదయ్యే ఈ నెలల్లో చాలా తక్కువగా అవ్వచ్చు అని ఐఎండీ తెలిపిందండి. అలాగే మనకు ఈ వడగాలులు ఉన్నాయి కదా, ఈ వడగాలులు అనేది మే యాజ్ వెల్ as జూన్ 2 నెలల్లో కూడా ప్రొలాంగ్ అయ్యేది బాగా ఎక్కువ రావచ్చు అని ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ మనకి తెలియజేసింది. అలాగే మనకు ఈ సూపర్ ఎల్నినో అనేది సెంట్రల్, వెస్ట్ అండ్ నార్త్ ఇండియా ఈ మూడు రీజియన్స్లో మనకు అధికంగా సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ దీని ఉద్రిక్తత ఎక్కువగా ఉండవచ్చు అని చెప్పారు. ఈ సెంట్రల్ ఇండియా అంటే మనకి తెలంగాణ, మహారాష్ట్ర 2 కవర్ అవుతాయండి, దీన్ని గమనించగలరు. అలాగే మనకి తక్కువగా ఎఫెక్ట్ అంటే మనకి లీస్ట్ ఎఫెక్ట్ దేంట్లో ఏ వేటికి ఉండొచ్చు అంటే సౌత్ ఇండియా మనకి ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్ as తమిళనాడు ఇట్లా ఈ రీజియన్స్లో మనకి సూపర్ ఎల్నినో ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంది. అలాగే మనం ఇప్పుడు ఈ సూపర్ ఎల్నినో ఉంది కదా, దీన్ని అరికట్టడానికి అంటే మన కాటన్ కల్టివేషన్ పత్తి ఎవరైతే పండిస్తున్నారో పత్తి రైతులకి ఈ సూపర్ ఎల్నినో వలన దీని ఉధృతి ఎలా తట్టుకోవాలి, దీని నుండి ఎలా మనం పంటను రక్షించుకోవాలి, దీని నుండి మనము దిగుబడి తగ్గకుండా ఎలా పెంచుకోవచ్చు అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్గా మనకు నూజువీడి సీడ్స్లో కొన్ని హైబ్రిడ్స్ ఉన్నాయండి. అంటే మీకు రైతులు బిగ్ బోల్ అంటే లావుకాయ కావాలనుకునే వాళ్ళు అర్మిత కానీ, ఆద్య కానీ, నవనీత్ కానీ ఈ 3 దాంట్లకి వెళ్ళొచ్చు. లేదా నాకు మీడియం కాయ కావాలనుకునే వాళ్ళకి విజేత కానీ, పుష్ప కానీ, ఆశ కానీ, విన్నర్ కానీ వెళ్ళొచ్చు. మీరు అదే లేదు నాకు చిన్న కాయ కావాలనుకుంటే పుష్ప కూడా వెళ్ళొచ్చండి. పుష్ప కూడా చిన్న నుండి మీడియం కాయకి వచ్చింది. దీంట్లో ఈ వెరైటీస్ ఎందుకు చెప్పాను అంటే దీని పంట కాల వ్యవధి 140 నుండి 150 రోజుల వరకు ఉండిద్ది. దీనివల్ల 2 లేదా 3 తీతలు మనం తీసేసుకోవచ్చు, తక్కువ కాలంలోనే మనం తీసేసుకోవచ్చు. దీనివల్ల ఏంటంటే ఇంపాక్ట్ అనేది దీని మీద ఎక్కువ పడడం ముందుగానే మనం తీసేసుకోవచ్చు. అలాగే మనం కాయ తొలుచు పురుగు అంటాం కదా, ఆ కాయ తొలుచు పురుగు ఉంటే కూడా ఆ ఉధృతి ఎక్కువగా రాకుండా ముందుగానే పంటను తీసేసుకోవచ్చు ఈ వెరైటీస్ వరకు. మన నూజువీడి సీడ్స్ వెరైటీస్ ఇవన్నీ మీకు నూజువీడి సీడ్స్ గురించి తెలిసి ఉంటుంది. 50 సంవత్సరాల నుండి మనకు సీడ్ ఇండస్ట్రీలో ఉంది. సీడ్ వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సీడ్ కంపెనీ ఇన్ ఇండియా. దీనివల్ల అడ్వాంటేజ్. అలాగే మనము హెచ్డిపిఎస్ అధిక సాంద్రతకు కూడా ఈ వెరైటీస్ ఆద్య కానీ, అర్మిత కానీ, విజేత, సిరి, నవనీత్, ఆశ ఈ వెరైటీస్ అన్నీ సూటబుల్ ఉన్నాయి. హెచ్డిపిఎస్ అధిక సాంద్రత మీరు ఇదే ఉంటారు. అధిక సాంద్రత మామూలుగా మనము 2 లేదా 3 ప్యాకెట్లు పెడతాం.
మనం ఎలా పెడతాము 100 సెంటీమీటర్ల నుండి 100 నుండి 120 సెంటీమీటర్ల సాల్కి పెడతాం. మొక్కకి 40 సెంటీమీటర్ల నుండి 50 సెంటీమీటర్లు అలా పెట్టుకుంటారు. కానీ ఈ అధిక సాంద్రతలో ఏంటంటే ఇక్కడ మా 4 ప్యాకెట్ల నుండి 6 ప్యాకెట్లు పెట్టామండి. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మొక్కలు పడతాయి మనకు పర్ ఎకర్కి. 90 సెంటీమీటర్లు సాల్కి మొక్కకి 15 నుండి 30 సెంటీమీటర్లు మన నేలను బట్టి పెట్టుకోవచ్చు. దీనివల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మొక్కలు పడతాయి. ఒక ఎకరానికి దరిదాపుగా 25,000 మొక్కలు పడతాయి. మామూలుగా మనం 2 ప్యాకెట్లు పెట్టినప్పుడు 7,000 నుండి 9,000 మొక్కలు పడతాయి. మనం 7,000 నుండి 9,000 మొక్కలు పెట్టినప్పుడు దూరం పెట్టినప్పుడు మంచి కాపు వస్తుంది, తర్వాత హైట్ అవుతాయి అని అనుకుంటాం. ఈసారి వర్షాభావం తక్కువ ఉండడం వలన దానికి వచ్చే 30 నుండి 40 కాయలు చాలా కష్టం అండి ఒక మొక్క పట్టుకోవడం. అదే ఒక మొక్క 10 కాయలు పట్టుకోవడం చాలా ఈజీ. అధిక సాంద్రతలో అదే మనకి మెయిన్ అడ్వాంటేజ్. ఎక్కువ మొక్కలు పెడతాయి. ఒక మొక్కకి 10 కాయలు చొప్పున చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. అదే మామూలుగా మనము మీరు పెట్టే వ్యవసాయ పద్ధతిలో అయితే కనుక మినిమం మనకి 30 నుండి 40 కాయలు పైన ఉంటేనే మనకి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అధిక సాంద్రతలో 10 కాయలు ఉన్నా కూడా 25,000 మొక్కలు అంటే 3 రెట్లు ఎక్కువ. 7,000 నుండి 9,000 మొక్కలు పడతాయి మామూలుగా మనం పెట్టే దాంట్లో. కానీ అధిక సాంద్రతలో 3 రెట్లు మొక్కలు పెరుగుతాయి. దీనివల్ల మనకి అక్కడికి ఈల్డ్ అనేది తగ్గకుండా పెంచుకునే అవకాశాలు ఉంటాయి. అదిగాక మనకి ఈ మొక్కకి 30 నుండి 40 కాయలు పట్టుకోవడం అనేది చాలా వర్షపాతం లేని సమయంలో చాలా కష్టం. కానీ అదే మొక్క 10 కాయలు పట్టుకోవడం చాలా ఈజీ. వెయిట్ అది కూడా మనం గమనించగలము. అలాగే మనకు ఈ అధిక సాంద్రత పద్ధతిలో మనము ఎక్కువ మొక్కలు పెట్టడం వలన 45 నుండి 60 రోజుల లోపల వ్యవధిలో మనకు ఈ నేల అనేది కప్పిపోతుంది. అంటే కనుక మొక్కలు కలిసిపోతుంది. దానివల్ల ఎండ తీవ్రత అనేది మొక్క మీద పడుతుంది కానీ గ్రౌండ్కి అంటే నేల మీద పడదు. దీనివల్ల మనకి ఏంటంటే కనుక భూమిలో ఉన్న తేమ శాతము ఇంకా కొన్ని రోజులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటాయి. మామూలుగా